బాబా సాయి 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 బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 17వ తేదీ 1936. శ్రీమతి చంద్రాబాయి, వయసు 66 సంవత్సరాలు, విల్లేపార్లే. శ్రీ సాయిబాబాను నేను గత 44 సంవత్సరాల నుండి పూజిస్తున్నాను. వారు సమాధి చెందడానికి 20 సంవత్సరాల పూర్వమే నేను షిరిడీ వెళ్లి బాబాను దర్శించాను. ఈ భవంతిలో నేను పూజించే దేవుడు వారే. ఇప్పటికీ నా దగ్గర బాబా స్వయంగా తమ చేతులతో ప్రసాదించిన ఊది చాలా ఉంది. అప్పుడు వారు నాకు ప్రతిదినం స్వయంగా కొంత ఊది ఇచ్చేవారు. దానినంతా సేకరించి దాచి ఉంచాను. ఎందుకంటే వారి చేతుల నుండి వచ్చిన ఊది అమూల్యమైనది, అతి శక్తివంతమైనది కాబట్టి. నా దగ్గర బాబా పవిత్ర దంతంతో కూడిన తాయెత్తు కూడా ఉంది. ఆ పవిత్ర దంతాన్ని వారి జ్ఞాపికగా నాకు ప్రసాదించారు. బాబాపై నాకు అపూర్వమైన భక్తి విశ్వాసాలుండేవి. దానికి తగినట్లు వారు కూడా నన్ను అంతగా అనుగ్రహించారు. నేను 1898 ప్రాంతంలో బాబాను దర్శించినప్పుడు సాటేవాడ లేదు. మసీదు కూడా ఇప్పటి తీరుగా లేదు. మసీదుకు మరమ్మతులు చేసి తిరిగి నిర్మించిన తరువాతే సాటేవాడ నిర్మించబడింది. ఆ రోజుల్లో బాబా ఇప్పుడు సాటేవాడలో ఉన్న వేప చెట్టు క్రింద కూర్చుండేవారు. బాబా నీటితో దీపాలు వెలిగించే లీలను నేను చూశాను. వారు మొదట రేకు డబ్బాలో నిల్వ ఉన్న కొద్ది నూనెలో నీరు పోసి త్రాగారు. తరువాత ప్రమిదలను నీటితో నింపి వెలిగించారు. బాబా కొయ్య పలకను సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పుకు వేలాడదీసి దానిపై నిద్రించడం కూడా చూశాను. ఆ కొయ్య పలక 4 మూలలా వెలుగుతున్న దీపాలుండేవి. అప్పుడు గొప్పవారెవరూ బాబాను దర్శించేందుకు వచ్చేవారు కాదు. నేను షిరిడీ ఎప్పుడు వెళ్ళినా గ్రామస్తుల ఇళ్లలోనే ఉండేదాన్ని. బాబా నాపై చూపిన కరుణ అపారము. ఈ విషయం చెప్పేటప్పుడు ఆమెకు బాబా పైన కృతజ్ఞతాభావం అతిశయించగా కన్నీరు కార్చింది. దుఃఖభారంతో మాట్లాడలేక గద్గద కంఠంతో మధ్య మధ్యలో ఆగి సంభాషణ కొనసాగించింది. నా భర్త శ్రీ బోర్కర్ ఎప్పుడూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ బాబా వారిని దయతో కాపాడుతూ వచ్చారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన నా భర్త 1909లో పండరిపురంలో బ్రిడ్జి నిర్మాణపు పనులలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు మా వారి నివాసం పండరిలోనే. మా వారు అక్కడ ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉన్నాను. ఒకరోజు బాబా, నీవు పండరిపురం వెళ్ళడం మంచిది, నేను నీ వెనకే వస్తాను, నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అని నన్ను వెంటనే బయలుదేరమన్నారు. నేను వెంటనే బయలుదేరాను. అక్కడ ఏం జరిగిందో ఏమో, నేను పండరి వెళ్ళేటప్పటికి నా భర్త అక్కడ లేడు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళినట్లు తెలిసింది. అది విన్న వెంటనే నాకు దుఃఖం ఆగలేదు. నా దగ్గర కొన్ని రూపాయలు మాత్రమే ఉన్నాయి. అంతేగాక నాతో మరి 2 మిత్రులు కూడా ఉన్నారు. నా దగ్గరున్న డబ్బుతో మేము ముగ్గురం కుర్డువాడి వరకు వెళ్ళగలిగాము. కుర్డువాడిలో దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ ఉన్నాము. అకస్మాత్తుగా ఒక ఫకీరు నా ముందుకు వచ్చి, దేని గురించి దీర్ఘాలోచన చేస్తున్నావు అని అడిగారు. అతనికి నేనేమి జవాబు చెప్పలేదు. అతను, నీ భర్త దోండ్లో ఉన్నాడు, ఈ ఇద్దరితో వెంటనే అక్కడికి వెళ్ళు అన్నాడు. కానీ రైలు ఛార్జీలకు డబ్బెక్కడి నుండి వస్తుందో తెలుపమని అతనిని అడిగాను. ఆ ఫకీరు వెంటనే డోండుకు 3 టికెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను టికెట్లు తీసుకుని ఆ ఇద్దరితో కలిసి డోండ్ వెళ్లే రైలు ఎక్కాను. ఆ సమయంలో నా భర్త డోండ్ స్టేషన్లో ఒక బల్లపై కూర్చుని టీ త్రాగుతూ కునికి పట్టుబడుతున్నాడు. అప్పుడు ఒక ఫకీరు వచ్చి, ఎందుకు నా తల్లిని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆమె ఇంకా సేపటికి వచ్చే రైలులో ఫలానా బోగి నుండి దిగబోతుంది అని బోగి నంబర్ కూడా చెప్పాడు. నా భర్త ఉలిక్కిపడి, ఎవరి ఫకీరు, ఎందుకు ఇలా చేపట్లు పెడుతున్నాడు అనుకుంటూ పైకి చూశాడు. కానీ ఫకీర్ అంతర్ధానమయ్యాడు. అంతలో రైలు వచ్చింది. నా భర్త నన్ను కలుసుకుని ఇంటికి తీసుకెళ్లి తనకు ఫకీర్ కనిపించిన విషయం చెప్పి, నేను పూజించే సాయిబాబా ఫోటో చూపించమని అడిగాడు. నేను చూపించాను. దానిని చూసిన తరువాత తనకు ప్లాట్ఫామ్పై కనిపించిన ఫకీరు సాయిబాబాని రూఢి చేసుకున్నాడు.
నా గురుబంధు అయిన ఉపాసని మహారాజ్ షిరిడి విడిచి ఖరగ్పూర్ వెళ్ళడానికి ముందు ఒక గురు పూర్ణిమ రోజున పూజా ద్రవ్యాలు నైవేద్యం తీసుకుని వెళ్ళి వారిని పూజించమని బాబా నన్ను ఆదేశించారు. అలాగే నేను మహారాజ్ దగ్గరికి వెళ్ళి అది బాబా ఆదేశంగా చెప్పి వారిని పూజించాను. మహారాజ్ నన్ను నిరోధించకుండా పూజను స్వీకరించారు. ఆ ఒక్కసారే తప్ప తిరిగి వారిని ఎప్పుడూ పూజించలేదు. నేను ఉపాసని మహారాజును ఒక గురుబంధువుగా పరిగణించాను, కానీ చాలామంది షిరిడి వాసుల వలె వారిని ద్వేషించలేదు. బాబా ఎవరిని ద్వేషించవద్దని, ఈర్ష్య, అసూయ, విరోధము, పోటీ మొదలైన భావాలకు చోటివ్వద్దని, ఎవరైనా నిన్ను ద్వేషించి నిరోధిస్తే మౌనంగా నామాన్ని ఆశ్రయించి వాళ్ళకు దూరంగా ఉండమని తరచూ చెబుతుండేవారు. ఉపాసని మహారాజుపై నాకున్న అభిప్రాయాన్ని ఇతరులే కాక మహారాజు కూడా సరిగా అర్థం చేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం ఉపాసని పంచకన్య సంస్థాన్ స్థాపనలో మార్పులు తెచ్చే సందర్భంలో ఏర్పాట్లు చూడడానికి నేను సాకూరి వెళ్ళాను. అప్పుడు కూడా మహారాజు నాకు వారితో విరోధభావం ఉన్నట్లు అపార్థం చేసుకుని విడిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను తిరిగి వచ్చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. లో బాబా సమాధి చెందటానికి ముందు తర్వాత కూడా వారు నాపైన నా వాళ్ళపైన చూపిన దయ కరుణ అంతులేనివి. తాము దేహత్యాగం చేసిన తర్వాత నా శ్రేయస్సు గురించి బాబా ముందే యోచించారు. 1918లో దసరాకు 3 నెలల ముందు వారు నాతో బాయి అంటే బాబా నన్నెప్పుడు బాయి అని పిలిచేవారు. ఇక మీదట నన్ను చూడటానికి నువ్వు ఇక్కడికి రానవసరం లేదు, నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అన్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. బాబా ఎంతో దయతో పలికిన ఆ మాటలు నిత్య సత్యాలు. తర్వాత నేను వెళ్ళిపోయాను. దసరాకు కొద్ది రోజుల ముందు నేను పంచాగ్నిలో ఉన్నప్పుడు బాబా తరచూ నా గురించి ఆలోచిస్తున్నారని, వారు ఎక్కువ రోజులు జీవించేటట్లేరని హరిసీతారాం దీక్షిత్తు నాకు కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి బాబా తుదిశ్వాస విడిచే సమయానికి షిరిడీ చేరాను. అంతిమ సమయంలో నేను వారి నోట్లో నీరు పోశాను. భాగ్య కూడా అలాగే చేశాడు. బాబా భాగ్యపై కొరిగి అంతిమ శ్వాస విడిచారు. ఆ తర్వాత 1919లో ఒకసారి, 1933లో ఒకసారి, 1933లో మరోసారి షిరిడీ వెళ్ళాను. బాబా తాము ఇచ్చిన మాట ప్రకారం నీవెక్కడున్నా ఎప్పుడూ నా వెంటే ఉండి నాకు సహాయపడుతున్నారు. నేను బాబాపై కొన్ని పద్యాలు వ్రాశాను. వాటిని నా అనుభవాలతో పాటు సాయిలీలా ఆసుపత్రికి పంపాను. 1918కి నాకు 48 సంవత్సరాలు నిండాయి. నేను అప్పటి వరకు గర్భం దాల్చలేదు. నాకు ఒక బిడ్డ ఉంటే బాగుండేదని కదా అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు, డాక్టర్లు నాకు ఆ వయసులో పిల్లలు పుట్టడం అసంభవం అని అన్నారు. నేను బాబాను 1918లో దర్శించినప్పుడు నా కోరిక తెలిసి ఇలా అడిగారు. బాబా, బాయి, నీ హృదయంలోని కోరిక ఏమిటి? నేను, బాబా, మీకన్నీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పవలసిందేముంది? ఆ తర్వాత 3 సంవత్సరాలకు నా నెలసరి ఆగిపోయింది. డాక్టర్ పురంద్రే నన్ను పరీక్షించి నా కడుపులో ఉన్నది గడ్డ అని, దాన్ని ఆపరేషన్ ద్వారా తొలగించాలని తేల్చి చెప్పారు. నేను సమ్మతించక 10 నెలలు ఆగిన తర్వాత కానీ ఏ నిర్ణయమూ తీసుకోనని చెప్పాను. అంతవరకు గర్భధారణ జరగకుండా 51వ సంవత్సరంలో గర్భం రావడం అసంభవమని డాక్టర్లు నచ్చజెప్పజూశారు. కానీ బాబా అసంభవాన్ని సంభవం చేశారు. బాబా మహాసమాధి చెందిన 3 సంవత్సరాల 2 రోజులకు అంటే 1921లో ఘనత్రయోదశి నాడు నాకు కుమారుడు జన్మించాడు. ఈ ప్రసవం చెంబూరులో జరిగింది. ప్రసవం సమయం అప్పుడు డాక్టర్లు కానీ నర్సు కానీ ఎవరూ లేరు. నేను ఎలాంటి మందులు కూడా వాడలేదు.
ప్రసవమయ్యే రోజు కూడా మామూలుగానే పనులన్నీ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరి సహాయం లేకుండా సుఖంగా ప్రసవించాను. మళ్ళీ బిడ్డ గర్భంలో ఉన్న 9 నెలలు మాత్రం కాళ్ళు వాయటం మొదలైన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. నేనప్పుడు నేనెప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా నేనప్పుడు కొన్ని నెలల పాటు పెద్దగా ఆహారం తీసుకునేదాన్ని కాదు. తరచూ ఊదిని నీళ్ళలో కలుపుకొని త్రాగేదాన్ని. 1921లో నా భర్త బండి మీద నుండి పడటంతో ఆయన కాలు విరిగింది. నేను వారిని ఇంటికి తీసుకువెళ్ళి విరిగిన చోట ఊది పూసి బీబా గింజల పొడిని, తాక్వీవలాను ములికిను పేస్ట్‌లా చేసి కాలుకు పట్టించేదానిని. అలా ఇలా 3 నెలలు చేసేటప్పటికి కాలు నయమైంది. అంతేకాక 1934లో నా భర్త మరణించే సమయంలో బాబా చూపిన కరుణ అపారము. ఈ ఘటన జరగటానికి 2 నెలల ముందు నుండే ఈ విపత్తున ఎదుర్కొనేందుకు బాబా నన్ను మానసికంగా సిద్ధం చేశారు. ఒకరోజు కలలో నాకు బాబా కనిపించి, భయపడవద్దు, శ్రీరాముణ్ణి అంటే నా భర్త పేరు రామచంద్ర తీసుకుని వెళతాను అన్నారు. నన్నే ముందే తీసుకెళ్ళు బాబా అని అన్నాను. నేను చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయని, అందువల్ల నా భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నాకు విధించిన కార్యాలు నెరవేర్చమని బాబా చెప్పారు. ఈ కల విషయం నా భర్తకు చెప్పాను. ఆయన దాన్ని తేలిగ్గా తీసుకుని ఇది కలే కదా అన్నారు. ఈ సంఘటన చాతుర్మాసం ముగియటానికి 2 నెలల ముందు జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజులకు ఆయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో తీవ్రంగా బాధపడసాగాడు. దీనికి తోడు వెక్కిళ్ళు రావటం ప్రారంభించాయి. నా భర్త తనకు అవసాన దశ సమీపించిందని తెలుసుకున్నాడు. కానీ తనకు చాతుర్మాసం గడిచిన తర్వాత చనిపోవాలని కోరిక బలంగా ఉందని చెప్పాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే వారి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. స్పృహ కోల్పోయాడు. మృత్యు గడియలు సమీపిస్తున్నట్లు కనిపించాయి. నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని చాతుర్మాసం వెళ్ళేంత వరకు బ్రతికించమని వేడుకున్నాను. మరుసటి రోజు నా భర్త స్పృహలోకి వచ్చాడు. కాళ్ళల్లో కదలిక వచ్చింది. వారు చాలా ఉల్లాసంగా కనిపించారు. చాతుర్మాసం ముగిసి 7 రోజులు గడిచాయి. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి వారు టీ తాగి నన్ను బాబాకు హారతి ఇవ్వమన్నారు. హారతి ఇచ్చిన తర్వాత విష్ణు సహస్రనామం పెద్దగా చదవమన్నారు. నేను చదవటం మొదలుపెట్టి మరుసటి ఉదయం డాక్టర్లు వచ్చేంత వరకు కొనసాగించాను. డాక్టర్లు నా భర్తను పరీక్షించి కోలుకుంటాడని చెప్పాడు. కానీ నాకు తెలుసు నా భర్త మధ్యాహ్నమో సాయంత్రమో మరణిస్తాడని. నేను వారికి త్రాగటానికి గంగ నీరు ఇచ్చాను. నీరు త్రాగిన కాసేపటికి శ్రీరామ్ శ్రీరామ్ అన్నారు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి మా వారిని బాబా అని పిలిచాడు. వారు ఓ అని లేవటానికి ప్రయత్నిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అని ఉచ్చరిస్తూ అంతిమ శ్వాస విడిచాడు. నేను నా భర్త ప్రక్కనే ఉండి వారికి ఉత్తమగతి ప్రసాదించమని బాబాను శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాను. ఆ విధంగా నా భర్త భగవంతుణ్ణి బాబాను స్మరిస్తూ మరణించాడు. నా భర్త జీవితానికి మంచి ముగింపు ఇవ్వటంలో బాబా అనుగ్రహం ప్రస్ఫుటంగా కనిపించింది. మా వారు మరణించిన తర్వాత నా కుమారుని పోషణ, ఈ భవంతిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపై పడ్డాయి. కొందరు బంధువులు నాకు ఎడతెగని చిక్కులు తెచ్చి కోర్టులో వ్యాజ్యమేస్తానని బెదిరించారు. నేను ఎంతో కష్టపడి 14,000 రూపాయలు సేకరించి వారికిచ్చి ఈ ఇంటిని వారి భార్య నుండి కాపాడుకోవలసి వచ్చింది. తర్వాత కొందరు శత్రువులు మంత్రించిన నిమ్మకాయలో క్షుద్రశక్తులను ఆవహింపజేసి మా ఇంటిలోనికి విసిరారు. మాకు హాని చేయాలని, మా ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోకూడదని వారు అలా చేశారు. సాయిబాబా నా కల్లో కనిపించి ఈ విషయం గురించి చెప్పారు. నేను వెంటనే మా మనిషిని గోవాకు పంపి అక్కడున్న మా కులదైవాన్ని ప్రార్థించి ఆ దేవి అనుగ్రహంతో ఆ క్షుద్ర ప్రయోగాన్ని మంత్రాలను తిప్పికొట్టేటట్టు చేశాను. సెప్టెంబర్ 19వ తేదీ 1936 శ్రీ బల్వంత్ హరి కార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంటు, బొంబాయి. రేవ్. వయస్సు 54 సంవత్సరాలు. గోడ్ బందర్ రోడ్డు, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడును.
ఇంటిలో సాయిని పూజించడమే కాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడి వెళ్తుంటాను. దాస్గణ్ కీర్తనలను వినటం ద్వారా నాకు మొదటి సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతోగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిశ్చయించుకున్నాను. నేను షిరిడి వెళ్ళి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు కూడా షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబం అంతా నిత్యము సాయిని పూజించు పూజించనారంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురు పౌర్ణమి నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించినందువల్ల వారినేమీ అడగలేక అసంతృప్తితో బయటకు వచ్చి టాంగా ఎక్కిపోతున్నప్పుడు నానావళి వచ్చి నన్ను కౌగిలించుకొని, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తేరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాను దర్శించిన తర్వాత వారి భక్తురాలైంది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవానంతరము వచ్చే అస్వస్థతలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యుముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియాల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తర్వాత నాకు నమస్కరించింది. తర్వాత పెద్ద కుమారుల్ని దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వల్ల ఆమెకు శాంతి సద్గతి లభించింది. నేను సాధువులను సంతులను అన్న పదాలను సమాన అర్థంతో వాడతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగలలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసర్ ప్రస్తుతం స్వామి నారాయణాశ్రమం వాయిలో కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండీపురం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించాలని బయలుదేరే ముందు షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. షిరిడీలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజుల్లో బాబా దక్షిణ రూపంలో నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండ్రి ఇతర క్షేత్రాలకు వెళ్ళటం మానుకోవలసి వచ్చింది. పండీపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్నీ కలిసి షిరిడియే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమైంది. మహాత్ముల పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళటానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతించారుగా నా దగ్గర వెళ్ళలేనని షిరిడీలో ఉన్న నా స్నేహితునితో చెప్పాను. బాబా ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉండటం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసర్ కనిపించి ఒక అతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధులను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన డబ్బు గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయము. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ కీ జై. సెప్టెంబర్ 25వ తేదీ 1936 శ్రీ వినాయక్ అప్పాజీ వైద్య.
గుమస్తా, బొంబాయి నౌకాశ్రయ అకౌంట్స్ ఆఫీస్. వయసు 45 సంవత్సరాలు. కాయస్థ ప్రభు పరశురాం. భవనాలు వర్సోవా రోడ్డు, అంధేరి. నేను దాస్గన్ కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవులలో బాబాను దర్శించడానికి షిరిడీ వెళ్ళాను. తర్వాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడీ వెళ్తూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊదీ మహిమ మొదలైన అనుభవాలను శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికకు వ్రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకువెళ్ళాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకొని తిరిగి ఆంధేరి వచ్చేసాను. కానీ 10 రోజుల తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి ఇక వ్యాధి నయం కాదని తీర్మానించుకొని గ్రామానికి తీసుకెళ్ళ తలిచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుందని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకునింది. తర్వాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్లుగా తరువాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిచింది. కానీ బాబా కృప వలన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకునే వస్త్రాన్ని అంటే పట్కా ఇవ్వమని అడిగారు. కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము, పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకొని అంతరార్థమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాని చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరికి వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపల అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నతి, ప్రమోషన్ లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ల వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ ఉండేది. వైద్య చికిత్సలేమీ పని చేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదీని ఇచ్చాను. 3-4 రోజులలో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుకుగా ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ 1936 శ్రీ బివి దేవ్, రిటైర్ మమల్తాదార్, స్టేషన్ రోడ్, థానా. సాయిబాబా అద్వైతాన్ని గురించి చెప్పడం కానీ ఆ మార్గంలో ఎవరినైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తులలో ఎవరికి అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కర్, నానాసాహెబ్ చందోర్కర్, మహల్సాపతి, హరి సీతారాం దీక్షత్ మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారు సమర్థులు, సచ్చీలురు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి గలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటిక దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా
జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాలలో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చందోర్కర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉండేవాడు. నేను 1911లో పదవీ విరమణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్ ఆదేశానుసారం బాబాకు పాద పూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించిన అవసరం లేదు, దక్షిణ ఇచ్చావు, అది చాలు అన్నారు. నేను బాలకరామ్ను ప్రశ్నించడం, బాబా కోప్పడడం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణ చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో ఒకటి తర్వాత ఒకటిగా 4 బంగారు నాణ్యాలను నా వద్ద నుండి తీసుకున్నారు. తర్వాత నేను తీసుకున్నది ఒకటే అన్నారు. బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు. నీవు 4 ఇచ్చినా నాకు అందింది ఒకటే. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తర్వాత నేను ఒకరోజు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగిలోనికి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను నాకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాల నాణ్యము ఇచ్చాను. అతను తనకు ఒకటే ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకొక వృద్ధ సన్యాసి తటస్థపడి తనకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతడికి 1 నాణ్యం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా వివిధ రూపాలలో వచ్చి నాకు వారి మాటలలోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు అవగతమయ్యింది. నేను వారికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4 ఇచ్చినా వారు తీసుకున్నది ఒకటే. అది ఆత్మ లేక జీవుడు అన్న విషయం క్రమంగా అర్థమయ్యింది. నేను ఒక హఠయోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కలలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తర్వాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో నేర్పించారు. చాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతను భగవద్గీతను వ్యాఖ్యాసహితంగా పఠించి ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటి గురించి కానీ సంస్కృతం గురించి కానీ ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలోని అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకొని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నాన్న బాబా చెంత కూర్చొని ఉన్నాడు. బాబా, నాన్న ఏమిటి నీలో నీవే ఏదో కొనుక్కుంటున్నావు? నాన్న, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నాన్న, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నాన్న భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వర్ణించాడు. నాన్న, తద్వినితి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శనం. బాబా, నాన్న నీకు అది అర్థమయ్యిందా? నాన్న, అయ్యింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నాన్న, దాని తాత్పర్యం ఇది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడు నిజమైన జ్ఞానాన్ని పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నాన్న, నాకు శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నాన్న ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నాన్న, గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా? నాన్న, ప్రణిపాత అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం కాక మరో అర్థం నాకు తెలియదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే? నాన్న, అదే ప్రశ్నించడం. బాబా, ప్రశ్న
పరిప్రశ్న రెండిటికి ఒకే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నాన్న, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థమేమీ తెలియదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నాన్న, మేము ఎప్పుడూ చేస్తున్నటువంటిదే. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా? నాన్న, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, తర్వాత వరుసలో ఉపదేశాంతితే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరో పదమైనా ఉపయోగించవచ్చునా? నాన్న, ఉపయోగించవచ్చు. బాబా, ఏమిటా పదం? నాన్న, అజ్ఞానం. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకంలో వేరే అర్థం ఏమైనా వస్తుందా? నాన్న, లేదు. శంకర భాష్యంలో అటువంటి పదప్రయోగం ఏది చేయబడలేదు. బాబా, అతను చేయకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నాన్న, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. బాబా, కృష్ణుడు అర్జునుణ్ణి తత్వదర్శనులకు, జ్ఞానులకు సాష్టాంగపడమని, ప్రశ్నించమని, సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? నాన్న, అవును, కృష్ణుడు జ్ఞానస్వరూపుడే. కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియటం లేదు. బాబా, నీకది అర్థం కాదులే అని నీకది అర్థం కాలేదా అని అడగగానే నాన్నకు తల కొట్టేసినట్లయింది. అతని అహంకారం పటాపంచలయ్యింది. తర్వాత బాబా అతనికి ఇలా వివరించసాగారు. 1. జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడడం ఒక్కటే చాలదు. సద్గురువుకు సర్వస్య శరణాగతి చెందాలి. 2. ఊరకే ప్రశ్నించడం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించాలి. దురుద్దేశంతో గాని, దుర్బుద్ధితో గాని, గురువును ఇరికించడానికి గాని, వారి తప్పులెంచడానికి గాని, కాలక్షేపానికి గాని ప్రశ్నించకూడదు. 3. సేవ అంటే ఇష్టమున్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉందని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నాన్నకు అర్థం కాలేదు. బాబా, జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించడమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది. ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ, నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది. అజ్ఞానాన్ని నశింపజేయడమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు. ద్వైతాన్ని నశింపజేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపజేయడం గురించి మాట్లాడేటప్పుడు, అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలడం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైత భావమును మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతంలోనే ఉండి అద్వైతంను గురించి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తీభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము, వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుతమైన మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యం, దివ్యశక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించిన వాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. దాని వలన
వారి అసలైన నిర్గుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెము కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వభావము కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారాల వల్ల కలిగిన అజ్ఞానము తాను శుద్ధ చైతన్యమనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యాంతి జంతవగా లో చెప్పినట్లుగా నేను సామాన్య జీవుడును, దీనుడును, అల్పుడును అని శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానమనే మూలాలను నిర్మూలించి ఉపదేశము ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్ని జన్మలెత్తినా శిష్యునిలో ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుడును అని అనుకుంటున్న శిష్యునికి గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తిమంతుడువు, సంపన్నుడువు అని బోధించగా తాను నిజంగా దైవమన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తాను ఒక జీవినని, లేక అహంకారమని, దైవము, జగత్తు తన నుండి భిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మల ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఈ రెంటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భ్రమను, తప్పిదాన్ని, అజ్ఞానపు మూలాలను నిర్మూలించేందుకై అతను విచారణను ఆరంభించాలి. ఈ అజ్ఞానం ఎట్లు మొదలైంది, అది ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని చూపించడాన్ని గురూపదేశం అంటారు. ఈ క్రింద చెప్పబడిన అజ్ఞాన లక్షణాలు: 1. నేను జీవుడను. 2. ఈ శరీరమే నేను. 3. దేవుడు, జగత్తు, జీవుడు వేరువేరు. 4. నేను దేవుడిని కాను. 5. శరీరము, ఆత్మ ఒకటి కాదని తెలియకపోవడం. 6. దేవుడు, జీవుడు, జగత్తు ఒకటేనని తెలియకపోవడం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే గాని దేవుడు, జీవుడు, జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధము ఏమిటో, అవి ఒకదాని నుండి ఒకటి వేరైనదా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాలన్నీ బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించడమా, అజ్ఞానాన్ని బోధించడమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునకు జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశము శిష్యుడి తప్పులను చూపి అతని అజ్ఞానాన్ని నిర్మూలించుట కొరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు: 1. ప్రణిపాతం అంటేనే శరణాగతి చెందుట. 2. తను అనగా శరీరము, మనస్సు, ధనము, ఐశ్వర్యము వీటినన్నింటినీ సమర్పించుటే శరణాగతి. 3. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాసుదేవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగాను, గురువు శిష్యుని వాసుదేవునిగాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు, శిష్యులు ఉన్నారని శ్రీకృష్ణునికి తెలియబట్టే వారిని గూర్చి అర్జునుడికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనము అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. దేవుగారు 13, 12, 1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వల్ల బాబా కూడా కుష్ఠురోగం, గ్రుడ్డితనం, చెముడు, పక్షవాతం మొదలైన రోగాలను నయం చేశారు. దెయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రప్రయోగాల బారి నుండి కాపాడారు. పతితులను పావనులుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఆ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. దుర్గుణాల పట్ల బాబా ఆగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభగుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా నివారించారో వివరిస్తాను. నా సర్వీసు కాలం ముగిసిన తరువాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ఆ 3 నెలలు కూడా ముగిసిన తరువాత మరో సంవత్సరం సర్వీసులో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీసు మరో సంవత్సరం పొడిగించమని అభ్యర్థించాను. కలెక్టర్ నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించిన మీదట నా సర్వీసు 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చుని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను.
బాబా: ఈ పుస్తకాలేమిటో నీకు తెలుసా? నేను: తెలియదు. బాబా: ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను: నా ఖాతా పుస్తకాలా? బాబా: అవును. ఇక్కడ చూడు. 17 తరువాత 16 వస్తుందా? లేక 16 తర్వాత 17 వస్తుందా? నేను: 16 తరువాతే 17 వస్తుంది. బాబా: మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను: అది ఎలా జరిగింది బాబా? బాబా: చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచిన పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దానిని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును బాబా, నా ఖాతాలో 17 తరువాతే 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తరువాత నేను ఆ కళ యొక్క అంతరార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ సేమారావు జయకర్, చిత్రకారుడు, వయసు 70 సంవత్సరాలు, విలేపార్లే. నేను 1916, 17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వాళ్ళు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తరువాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు. నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తరువాత నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కారు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏటన ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. ఆ తరువాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించారు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికి మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకొమ్మని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. జో కరీత్ ఆలెన్ తోచ్ కరా. బాబా నైతిక విలువల గురించి మాత్రం బోధించేవారు. ఉదాహరణకు, పవిత్రంగా ఉండమని, సత్యాన్నే పలుకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణ అయ్య దగ్గరికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. నానావళి నాకు తెలుసు. అతడు ఒక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సహవాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను, డాక్టర్ పిల్లే అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావళి డాక్టర్ పిల్లేను కొట్టాడు. అప్పటి నుండి అతని సహవాసం మేము మానివేశాము. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావళిని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కొక్కసారి అతన్ని కొట్టేవారు కూడా. నేను షిరిడీలో ఉన్న 8 నెలలలో బాబా నోటి గుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ నాకు అప్పుడు అవేవీ జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు. భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచిక కోరికలను ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలను నెరవేరుస్తారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. బాబా కృపాదృష్టి ఎప్పుడూ నాపై ఉన్నందువల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలుగజేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించి వారి దగ్గరికి వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలన్నీ బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సంపదనంతా బండ్లలో నింపుకొని తీసుకువెళ్ళాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని వాపోయేవారు. 17/10/1936 నాడు చెప్పిన విషయాలు. రావ్ బహదూర్ ఎంవి ప్రధాన్ నిలువెత్తు బాబా తైలవర్ణ చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడటానికి మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. మసీదుకు వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్నలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే శ్యామ బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీరునైనా నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు? శ్యామ, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతించారని శ్యామ వచ్చి నాతో చెప్పాడు. ప్రధాన్ నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు. కానీ నేను 3 చిత్రాలను గీశాను. ప్రధాన్
చిత్రపటాలను తీసుకుని మూడవ దానిని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కు ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తర్వాత నేను బాబా పెద్ద చిత్రాన్ని మరొకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతోమంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రపత్తులు పెంపొందించుకునేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతుంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకుని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతులు కిందికి వంచారు. ఆ పాదుకలు కిందకి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలనే పూజించదలిచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలికి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేనెలాగూ వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు గనుక వాటిని పూజించుకునేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేనొక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ గోశాస్త్రికి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువలన డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరైంది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయ చూపి అప్పు వసూలు కావడంలో సహాయపడతారని తలచి నేను వారి దగ్గరికి వెళ్ళాను. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय। బాబా దరిద్రపు సొమ్ము మనకు వద్దులే, అపల్యాలాతే హరామాచే నకో అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా బాబా ఎప్పుడూ నా వెంటే ఉండి నన్ను, నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదాహరిస్తాను. 1916లో మేము ముగాబత్లోని బొంబాయి గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంటిలోనికి ప్రవేశించదలచి బాబా ఫోటో ఉన్న గదిలోని కిటికీ ఉచ్చుల్లో 2 వంచి తీసేయగలిగారు. ఇక ఆ సందుగుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినం వేకువజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుంది. ఆ రోజు అతను ఎందుకో ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేల్కొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతన్ని చూసి దొంగలు పరుగందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలు దొంగలు అని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఇంటిలోనికి దూరకుండా సరైన సమయానికే మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకొనబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరము నిర్ధారించుకున్నాము. 1917లో మేము పూనాలో శిథిలావస్థలో నున్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళము. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. దీనిని నివారించడానికి కప్పు కింద వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతోంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో డబ్బమనే పెద్ద శబ్దం వచ్చి మాకు మెలకువ వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడలు తాలూకు ఇటుకరాళ్ళు గుడ్డపై పడి గుడ్డతో పాటు కింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉంది. రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద గానీ లాంతరు మీద గానీ పడి ఉండాలి.
కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడినా మంట అంటుకొని అగ్ని ప్రమాదానికి దారితీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడీ వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాబావ్ శారదాబాయి ఇంట్లో ఉన్నాము. మేమున్న చిన్న వాటాలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండడంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటకు రావడం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. 1923లో 10 సంవత్సరాల వయసున్న నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒక్కరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగమునకు గుండె వైపుకు ఎగతన్ని తీవ్ర ఒత్తిడిని కలుగజేసింది. పిల్లవాడు ఎగసి పడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవడానికి, గట్టిగా మర్దన చేయడానికి భయం వేసి వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోను, దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో, నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేల్ తైసే భోగేల్ అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువును సేవించాలి, గురువు సేవ కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రం ఉపదేశించలేదు. కానీ నేను అంతకుముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాల పరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో, ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది? आपला अपना होना होने पाना త్యాలా విచారాన్ని ఆత్కాయ అర్థ హే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకరు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవారు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకుని స్వయంగా తనంతట తానే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవాలనుకోవడాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ని పిలిచి 30 రూపాయల దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాబూసాహెబ్ జోగును అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటక ముందే బాబా అతనిని ఉద్దేశిస్తూ నిలకడ లేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తర్వాత దీక్షిత్ వైఖరి నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామితత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేటట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చొని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలిన డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మల్ 4 ధ్యావే అన్నారు. వారు రూపాయా అన్నట్లుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలిచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీన్ని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలో ఉద్దేశం నేను విధికి తలవంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను.
బాబాపై భారం వేసి అన్ని బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారని నమ్మకం మనకు కలిగితే, మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా